హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఇది కనుమ రోజు తీసిన మినీ బ్లాగ్ అనమాట. ఇప్పుడు కుదిరింది నాకు పెట్టడానికి ఈ వీడియో. ఇది నాటుకోడి దమ్ బిర్యానీ అనమాట. దమ్ బిర్యానీ కాదు, బిర్యానీ. ఇది బిర్యానీ అంటారో పొలా అంటారో మీరు ఏమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే బిర్యానీ అంటాను. చాలా బాగా కుదిరింది. ఎప్పుడు చేసినా ఒకేలాగా వస్తుంది, ఎప్పుడు అదే టేస్ట్ వస్తుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది చెప్పండి. చాలా సింపుల్ ఉంటుంది. ముందైతే 2 kgs చికెన్, నాటుకోడి చికెన్ తీసుకున్నాను. దీంట్లో మీ స్పైస్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఇంకా గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పెరుగు, నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండేసుకోండి. నేనైతే ఇక్కడ పిండలేదు. 2 కప్ పెరుగు తీసుకున్నాను అనమాట. నేను ఇక్కడ ఎలా అయితే చేస్తున్నానో అలాగే చేసేసేయండి. మంచిగా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టేయాలి, లేకపోయినా పర్లేదు. ఒక 10 minutes అయినా సరే పక్కన పెట్టేసేయండి. ముందుగా అయితే ఇక్కడైతే నేను పెద్ద అండి తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ ఇంకా నెయ్యి అయితే వేసుకోవాలన్నమాట. నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి, ఆప్షనల్ అయితే కాదు. ఇంకా మీకు గరం మసాలా అన్నీ ఉంటాయి కదా, బిర్యానీ మసాలాని బయట షాప్లో అమ్ముతారు, 10 rupees కూడా వస్తుంది ప్యాకెట్. అది వేసేసుకోండి. అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను అనమాట. అది కొంచెం మగ్గనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నేను చేసే బిర్యానీ ఏంటంటే పెద్దవాళ్ళు కూడా తినేటట్టు ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువ ఘాటుగా చేయను, స్పైస్ కూడా కొంచెం తక్కువ వేస్తాను. ముందు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యారినేట్ చేసిన దాంట్లో వేసాను కాబట్టి దీంట్లో కొంచెం తక్కువ వేసుకుంటాను, ఎక్కువ వేయను. ఎందుకంటే ఘాటుగా వస్తుంది. స్పైసెస్ ఏం లేకుండా తక్కువ స్పైసెస్తో చేసుకోవచ్చు అనమాట. అందరూ తినచ్చు. ఈ మధ్య కాలంలో ఏంటంటే పెద్దవాళ్ళకి అసిడిటీ అనేది వస్తుంది కాబట్టి కొంచెం స్పైస్ లెవెల్స్ తగ్గించుకోండి. ఇంకా టమాటోస్ అయితే వేసేసుకొని ఉప్పు, పసుపు అయితే వేసుకొని మగ్గించేసుకున్నాను అనమాట. ఇక నేను 2 kgs చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా వేసేసుకున్నాను. మీరు ఒక్క చుక్క వాటర్ కూడా వేయకండి, అది నాటుకోడి చికెన్ కాబట్టి వాటర్లోనే ఉడకాలి. లేదంటే కుక్కర్లో కూడా వేయొద్దు, కుక్కర్లో వేస్తే టేస్ట్ మొత్తం పోతుంది. నేను ఎలా అయితే చేశానో అలాగే వేయండి. చూసారు కదా, వాటర్ కూడా రిలీజ్ అయ్యాయి. ఆ రిలీజ్ అయిన వాటర్ పీల్చుకున్న దాకా అలాగే ఉంచాలన్నమాట. ఇప్పుడైతే నేను ఒక కొత్తిమీర, నిమ్మకాయ అయితే పిండేసుకున్నాను. నేను ఇక్కడైతే ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఇందాక చికెన్లో వేయలేదు నేను, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను, కొత్తిమీర అండ్ పుదీనా. నేను అప్పుడేంటంటే పుదీనా అవి వేసేదాన్ని కాదు, అసలు ఎక్కువ తినేదాన్ని కాదు. ఇప్పుడు ఏంటంటే బిర్యానీలోకి అది వేస్తేనే కొంచెం ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను 2 kgs ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను అండ్ 2 cups, ఒక కప్పుకి ఇక్కడైతే ఒక కప్కి 1 కప్పు వాటర్ పోస్తున్నాను అనమాట. ఇక్కడ 2 cups తీసుకున్నాను కదా, 2 cups వాటర్ ఇంకొంచెం కూడా యాడ్ చేశాను. ఇంక ఇది మొత్తం బాగా మసిలిన తర్వాత 2 kgs తీసుకున్నాను అనమాట బాస్మతి రైస్. ఆ బాస్మతి రైస్ ఇలా మరుగుతున్న దాంట్లో వేసేసేయాలి. కొంచెం సేపు మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడు పైన కొంచెం